నమస్కారం. నేను చందు. చదివిస్తారు, కొలువిస్తారు. ఇంటర్‌తో ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ నోటిఫికేషన్ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా 2 సార్లు నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్‌డీఏ, నావల్ అకాడమీ సెకండ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాలు శాశ్వత కమిషన్డ్ ఆఫీసర్ హోదాలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నావల్ అకాడమీలో లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగంతో పాటు బీఏ, బీఎస్సీ, బీటెక్ పట్టా పొందే అద్భుత అవకాశం ఇందులో ఉంటుంది. కోర్సు శిక్షణ కాలం ఉద్యోగం కల్పిస్తారు. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇటీవలే వెలువడిన ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ 2024 సెకండ్ ఫేజ్ ప్రకటన పూర్తి వివరాలు ఇట్లున్నాయి, చూద్దాము. రాత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆర్మీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ కోర్సులో ఏదైనా చదవచ్చు. నేవీకి ఎంపికైన వారు బీటెక్, ఎయిర్ ఫోర్స్కు సెలెక్ట్ అయిన వారు బీఎస్సీ లేదా బీటెక్ చదువుతారు. కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వారికి తర్వాతి దశలో ట్రైనింగ్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్: పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభతో నియామకాలు ఉంటాయి. పరీక్షలో 2 పేపర్ల నుంచి 900 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్ వ్యవధి 2.5 గంటలు. పేపర్ 1 మ్యాథ్స్ 300 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2.5 మార్కులు. పేపర్ 2లో జనరల్ ఎబిలిటీ విభాగం నుంచి 150 ప్రశ్నలు 600 మార్కులకు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇందులో పార్ట్ ఏ ఇంగ్లీష్కు 200, పార్ట్ బి జనరల్ నాలెడ్జ్కు 400 మార్కులు ఇంగ్లీష్లో 50, జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 15, జనరల్ సైన్స్ 10, చరిత్ర, స్వాతంత్ర ఉద్యమం దానికి 20, భూగోళ శాస్త్రం జాగ్రఫీకి 20, కరెంట్ అఫైర్స్ నుంచి 10 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులు 3వ వంతు తగ్గిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు తెలిసిన క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్లు పెట్టాలి. ఫిజికల్ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్: ఆర్మీ, నేవీ విభాగాలకు ఎంచుకుని రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి తర్వాతి దశలో సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి ద్వారా ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పిఏటి, ఇంటెలిజెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎయిర్ ఫోర్స్కు ఎంపికైన వారికి అదనంగా పైలట్ ఆప్టిట్యూడ్, బ్యాటరీ టెస్ట్ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ టెస్టులో 2 దశలుంటాయి. మొదటి దశలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టులో వెర్బల్, నాన్ వెర్బల్ పరీక్షలతో పాటు పిక్చర్ పర్ఫెక్షన్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి. ఇందులో క్వాలిఫై అయిన వారికి మాత్రమే 2వ దశకు వెళ్తారు. ఇందులో సైకలాజికల్ టెస్టులు, గ్రూపు ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్స్ ఉంటాయి. సైకలాజికల్ టెస్టులో భాగంగా థిమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్, సిచ్యుయేషన్ రియాక్షన్, సెల్ఫ్ డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూపు ఆఫీసర్ టాస్క్లో గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్ ఎక్సైజ్, గ్రూప్ టాస్క్ వంటి రకరకాల టెస్టులు ఉంటాయి. పైలట్ ఆప్టిట్యూడ్, బ్యాటరీ టెస్టులో పైలట్కు ఉండాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా చూస్తారు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఎస్ఎస్బి టెస్ట్, ఇంటర్వ్యూ. మ్యాథ్స్ 300 మార్కులు 2.5 గంటలు. జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600, 2.5 అవర్స్. మొత్తం 900 మార్క్స్కి ఎగ్జామ్. సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్: ఎంపికైన అభ్యర్థులు సర్వీస్లో చేరే ముందు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 27 స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 సంవత్సరాలు అకాడమీకు ఫిజికల్గా శిక్షణ ఇస్తారు. మొదటి 2.5 సంవత్సరాలు అందరికీ కామన్ సిలబస్ ఉండగా మిగిలిన 6 నెలలు స్పెషలైజ్డ్ సబ్జెక్టు బోధిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఆర్మీ క్యాడెట్స్కి బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ డిగ్రీ, నావల్ అండ్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్కి బీటెక్ డిగ్రీని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ప్రదానం చేస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆర్మీ క్యాడెట్స్ శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం పొందుతారు. నావల్ క్యాడెట్స్కి ఇండియన్ నావల్ అకాడమీలో సంవత్సరం పాటు మళ్లీ శిక్షణనిచ్చి సబ్ లెఫ్టినెంట్ హోదాలో ప్రవేశం కల్పిస్తారు. ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్ 1.5 పాటు ఫ్లయింగ్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్గా ఉద్యోగం ఇస్తారు. 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ప్రవేశించిన అభ్యర్థులు కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీలో 4 ఏళ్ల బీటెక్ కోర్సును చదవాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ: నోటిఫికేషన్లో సిలబస్ వివరంగా పేర్కొన్నారు. వాటి ప్రకారం సిబిఎస్ఈ 10, 11, 12 తరగతుల పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ముందుగా ప్రాథమిక అంశాలపై దృష్టి సాధించాలి. బేసిక్స్ కోసం ఇందులో 8th, 9th, 10th తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలు, టెక్స్ట్ బుక్లు చదువుతూ ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి.
ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ని పరిశీలించాలి. వీటిని యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. సబ్జెక్టు ప్రశ్నలు ఏ చాప్టర్ల నుంచి ఏ స్థాయిలో అడుగుతున్నారు, చాప్టర్లకు లభిస్తున్న ప్రాధాన్యం, ఇవన్నీ గమనించి ప్రిపరేషన్ను మెరుగుపరుచుకోవాలి. ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలు విశ్లేషించుకోవాలి. వాటి ప్రకారం వెనుకబడిన సబ్జెక్టులు, పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత రాసే పరీక్షల్లో తప్పులు పునరావృతం కాకుండా చూసుకొని ఏవైనా లోపాలుంటే సరిచేసుకోవాలి. ఇబ్బంది పెడుతున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మ్యాథ్స్ ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు. వీలైనన్ని మోడల్ క్వశ్చన్స్ సాధనతో వేగం, ఖచ్చితత్వాన్ని అందుకోవచ్చు. సిలబస్ సబ్జెక్టుల వారీగా ఇట్లుంది. మ్యాథ్స్ ప్రాథమిక అంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి సారించాలి. ఈ పేపర్లో ప్రశ్నలు 8 చాప్టర్ల నుంచి వస్తున్నాయి. పాత ప్రశ్నపత్రాలు గమనించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్న అధ్యాయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఫిజిక్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సూత్రాలు, అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి. కెమిస్ట్రీ మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలపై ఫోకస్ పెట్టాలి. ఇంగ్లీష్ విషయానికి వస్తే అభ్యర్థి భాష ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలు అడుగు. గ్రామరు, పద సంపదకు అంటే వొకాబులరీకి ప్రాధాన్యం ఇస్తారు. వీలైనన్ని కొత్త పదాలను తెలుసుకోవాలి. వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చగలగాలి. అర్థాలు, వ్యతిరేకాలు, తప్పు గుర్తించడం, జాతీయాలు, సామెతలు, కాంప్రిహెన్షన్, ఖాళీని పూరించడం లాంటివి వీలైనన్ని మార్క్ టెస్టులు రాయాలి. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 2024 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను రాసుకొని పరీక్షకు ముందు మరోసారి ప్రిపేర్ అవ్వాలి. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే ఖాళీలు మొత్తం 404 ఉన్నాయి. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370, ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్ ఫోర్స్ 120 ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీము ఖాళీలు 34 ఉన్నాయి. కోర్సులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేషనల్ అకాడమీ, ఎన్డీఏ, ఎన్ఏ, ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక అవుతారు. అలా ఎంపికైన వారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు. అర్హత ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూప్లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, ఇండియన్ నేవల్ అకాడమీ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులు అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష సెప్టెంబర్ 1న నిర్వహిస్తారు. కోర్సులు 2 జూలై 2025 నుంచి ప్రారంభమవుతాయి. వివరాలకు upsc.gov.in సంప్రదించాలి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.